ఓం శ్రీమాత్రే నమః. కార్తీక పురాణం 14వ అధ్యాయము. ఆంబోతును అచ్చుబోసి వదులుట ఋషోత్ఖడ్గము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరకు కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలంతో ఇట్లు చెప్పుతుండెరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజు పితృపితృగా ఋషోత్ఖడ్గము చేయుట, శివలింగ శాలగ్రామం దానమును చేయుట, ఉసిరికాయలు దక్షిణంతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపచేదురు. వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కను. ప్రతి మనుజున్ పితృదేవతలు తమ వంశమందు ఆంబోతును అచ్చుచేసి వదులునో అని ఎదురు చూచుచుండరు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక ధర్మాలు చెయ్యక కడకు ఆబోతును అచ్చుచేసి పెండ్లైనను చేయుడో అట్టివాడు రౌదవాది సకల నరకములు అనుభవించుటయే గాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చెయ్యను. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి స్వయం సమయమున శివకేశవులు ఆలయమునందు గాని దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను అనుభవించుదురు. కార్తీక మాసంలో విసర్జించవలసినవి: ఈ మాసము అందు పరాన్న భక్షణం చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టరాదు, తినకూడదు, సౌద భోజనం చేయకూడదు, నీరిల్లుపాయ తినకూడదు, తిలదనము పట్టరాదు, శివార్చన సంధ్యావందనం చేయనివారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారాల నాడు సూర్యగ్రహణమున రోజుల అందున భోజనం చేయరాదు, కార్తీక మాసంన 4 రోజులు కూడా రాత్రులు భుజించరాదు, విధవ వంటిది తినరాదు, ఏకాదశి ద్వాదశి రథములు చేయవారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను, ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు, పురాణములు విమర్శించినాడు. కార్తీక మాసంన వేడి నీటిలో స్నానం చేసిన కళ్ళులతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యం ఉండి ఏవైనా నిజవకుండా కార్తీక మాస వ్రతం చేయవలన కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవచ్చు. అట్లు చేయవారు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లు మనసులో స్మరించి స్నానం చేయవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలంలో స్నానం చేయవలను. అట్లా చేయని ఎడల మహాపాపి అయి జన్మలను కృపలను బట్టి కృషింతుదురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకం చదివి స్నానం ఆచరించవలను. గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసన్ సన్నిధం కురు అని పాటించుచు స్నానం చేయవలెను. కార్తీక వ్రతము చేయవారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలం సంధ్యావందనది కాదికృత్యములు ముగించుకొని పూజా మందిరంలో ఉన్న శివుణ్ణి కల్పోత్తరంగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజ కల్పము. ఓం శివాయ నమః జ్ఞానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహం సమర్పయామి. ఓం కైలాసవాసయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అజ్యం సమర్పయామి. ఓం వృషవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జనార్దనాయ నమః యజ్ఞోపవితం సమర్పయామి. ఓం కపలధారిణ్యే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతనం సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం తిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సవర్ణమంత్ర పుష్పం సమర్పయామి. ఓం భావాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కారంగా కార్తీక మాసము అంతయు పూజించవలను. శివ సన్నిధి దీపారాధన చేయవలను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులు సమర్థన చేసి దక్షిణ తాంబూలం సత్కారంతో సంప్రదించవలను. ఇటువులు చేసిన
100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాస నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశముల సన్నిధి నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారి వంశీయులు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు 100 జన్మలైనను జన్మించిన తరువాత నక్క, కుక్క, పంది, పిల్లుక మొదలగు జన్మలెత్తురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మ యొక్క పూర్వజన్మ కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివిన వారును విన్నెను అట్టి వారాలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగు. ఇట్లు స్కంద పురాణతంగా వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి చతురస్రాధ్యము 14వ రోజు పారాయణం సమాత్మం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.